హాయ్ హలో అందరికీ నమస్తే. బక్రం వేసుకోవడం ఎలా అందరికీ కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఎట్లా కట్ చేసుకోవాలి కరెక్ట్గా అని చెప్పేసి ముందుగానైతే ఇంత వెడల్పు అయితే తీసుకోవాలి. మన నెక్కుని బట్టి మనం తీసుకోవాలి. లెంత్ ఎంత ఉందో ఇట్లా చూసుకొని ఒక 1 ఇంచ్ మనం తీసుకునే నెక్కు కంటే 1 ఇంచ్ అయితే ఎగస్ట్రా ఉండాలన్నమాట. ఇంత తర్వాత ఇది కూడా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంత మనము నెక్ ఇంత పెడుతున్నాం, 2.5 పెడుతున్నామా 3 పెడుతున్నామా ఇక్కడ నుంచి చూసుకొని అక్కడి నుంచి మనము ఇది ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇట్లా మనం కట్ చేసుకున్న నెక్కును పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. రకరకాల మెథడ్స్ అయితే ఉంటాయి. ఈజీగా మీకు ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా అయితే చూపిస్తున్నాను అన్నమాట. కరెక్ట్గా ఎంత ఉందో అంతనే పెట్టయితే మనం గీసుకోవాలి. మనం ఎట్లా గీసుకున్నామో దానిని బట్టే వస్తుంది తర్వాత కటింగ్. అటు ఇటు అవ్వకుండా ఇక పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. 1 ఇంచ్ చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉంటే కూడా బాగుండదు, నీట్గా ఉండనిపించదు, మరీ ఎక్కువ ఉండద్దు. అంతా ఇట్లా 1 ఇంచ్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. వన్ ఇంచుకు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం ఉంటే అస్సలు అయితే బాగుండదు. మనం ఏ నుంచి అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి నీట్గా కట్ చేసుకుంటే మనకి నెక్కు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఏదైనా ఒకసారి చేస్తే రాదు, 2-3 సార్లు మనం ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉండాలి. అంతే, పర్ఫెక్ట్. బ్యాక్ అయితే అయిపోయింది. మనం ఫ్రంట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఇప్పుడు మనం బ్యాక్ అయితే ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుంచే ఈ పీస్లో నుంచి ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ ఎప్పుడు ఎట్లా తీసుకున్నామో అలాగే ఫ్రంట్ పెట్టేసి కొంచెం ఖర్చు అయితే ఉండాలన్నమాట. 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని దీన్ని కూడా సేమ్ మార్కింగ్ వేసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్కి వస్తుంది, ఇంకొక సైడ్ కూడా సేమ్ దీన్ని బట్టి మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మనం నెక్స్ అవి కట్ చేసిన పీసులు ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ఇదైతే తీసుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా ఉల్టా సీదా ఉంటుంది, అది చూసుకొని కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఐరన్ చేసేటప్పుడు. రెండు వచ్చేసినాయి అన్నమాట మనకి. ఇందాక అట్లాగే 1 ఇంచ్ చూసుకొని దీన్ని అయితే కట్ చేసుకుంటాం. రెండు సైడ్లు ఈజీ అవుతుంది. తొందర అట్లా చేయొద్దు, మెల్లగా చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ దానికి అతకాలి. అటు ఇటు జరుగుతుందంటే ఐరన్ కూడా నేను చెప్పి ఇట్లా ఎట్లా తిప్పుతున్నానో రౌండ్ని బట్టి అట్లా తిప్పి చేయాలి. రెండు ముందు సైడ్లు అన్నమాట. ఇది ఇక్కడ ఎట్లా ఇటు మళ్ళీ ఉందో ఇక్కడ సైడ్ కూడా అట్టే మళ్ళీ ఉండాలి. అటొకటి ఇటొకటి పెట్టిరంటే ఇది మళ్ళీ ఉల్టా సీదా అయిపోతాయి, సరిగా రాదు.
అట్లా రౌండ్ ఎట్లా ఉందో అట్లా తిప్పుకుంటే ఐరన్ బాక్స్ని సాగకుండా పర్ఫెక్ట్ వస్తుంది. షోల్డర్కి వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా జారకుండా కూర్చుంటుంది అన్నమాట. నార్మల్ బ్లౌజ్లకి అందరూ అయితే ఇది అడగరు, మామూలుగా హెమ్మింగే చేస్తాము. ఇది వైట్ క్లాత్ కాబట్టి అందులోనే కలిసిపోయింది. దీన్ని మనం 1 ఇంచ్ కొంచెం అంత గ్యాప్లో ఉంచుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. దీని మటు కూడా కొద్దిగా అంతా వదులుకోవాలి. ఎంత ఒక్క ఖర్చు పాదం మందం కరెక్ట్గా దానికి కట్ చేయకుండా పాదం మందం ఉంచేసుకొని ఇక్కడ సైడ్ కొంచెం మనం ఫోల్డింగ్ కోసం కొద్దిగా ఉంచుకోవాలి. పడుతుంది కొద్దిగా ఉంచేసుకుంటే మనం మిషన్తో ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటాం అన్నమాట.